అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలంలో బ్రాందీ షాపు మరియు బంగారం షాపులో చోరీ జరిగింది. బ్రాందీ షాపులో బ్రాందీతో పాటు కొన్ని రకాల మద్యం బ్రాండ్లు తీసుకెళ్లారు. దాంతోపాటు అక్కడ ఉన్న నగదును కూడా దోచుకెళ్లారు. అక్కడ మద్యం తాగి పక్కనే ఉన్న బంగారు షాపులో బంగారు దోచుకెళ్లారు. ఎంత బంగారు పోయింది, బ్రాందీ షాపులో ఎంత డబ్బులు పోయినాయి అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. సీసీ కెమెరాలు కూడా బిగించుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం అండి. మన రాయదుర్గం పరిధిలో రాయదుర్గం టౌన్ రాయంపల్లి ఉడేగోళంలో గత వారం రోజుల కిందట నేరం జరిగినాయి. ఈ గుమ్మగట్ట మండలంలో 4 రోజుల కిందట కూడా పూలకొండలో వెళ్ళేది జరిగింది. అనుకోకుండా టీజీఎల్ మండలంలో కూడా నిన్న రాత్రి ఒక బంగారు షాపు మరియు వైన్ షాప్లో కూడా వెనకాల బ్యాక్ సైడ్ నుంచి కిటికీని రేకుని కత్తిరించి లోపలికి వచ్చి దొంగతనం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఒకే నేరస్తులు చేసినట్లు అనిపిస్తుంది. మేము త్వరలోనే వీళ్ళన్నింటినీ కూడా ట్రేస్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. దాంతో బాగా ముందస్తుగా ప్రజలందరూ తెలియజేయడం ఏమంటే ప్రజలు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలని, అలాగే సీసీ కెమెరాలో కూడా మంచి కరెంటు పోయినా కూడా స్టోరేజ్ అయ్యేటివి, సీసీ కెమెరా డేటా రికార్డర్ తీసుకుపోయినా కూడా మనకు మెయిల్కి కనెక్షన్ అనేవి కూడా కెమెరాలు పెట్టుకుంటే మంచిది. అలాగే నైట్ విజన్ రాత్రిపూట కనపడే కెమెరాలు కూడా లైట్లు ఆఫ్ చేసినా కూడా సీసీ కెమెరాలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. కొద్దిగా అలారం సిస్టమ్ కూడా వచ్చేటట్టు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైనా మన ఏరియాలో అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు తిరుగుతున్నా, ఆ మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళు చాలా అనుమానం రాకుండా తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళు ఏమైనా మీకు కనపడితే కూడా మా పోలీస్కి 100 నెంబర్కి డయల్ 100 నెంబర్కి ఫోన్ చేసి, అలాగే ఇంక మీ దగ్గర ఏదైనా నేరం జరిగితే కూడా వెంటనే పోలీసు వాళ్ళకి దగ్గరలో పోలీసుని తెలపాలని ప్రజలని అప్రమత్తం చేస్తున్నాం.